హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి ఫ్రై. అది ఎలా చేయాలో మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. చలో, ఫస్ట్గా బోటి తీసుకొని ఇట్లా కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న చూసారా ఎలా ఉడుకుతుందో, పైన కొవ్వు అంతా తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్మెల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బోటి మొత్తం సపరేట్ చేసుకోవాలి. నీళ్ళు మొత్తం పారబోసి ఆ బోటి అనేది సపరేట్ చేసుకోవాలి. ఇట్లా బోటి చూసారా ఇలా నీళ్ళతో బాగా రెండు మూడు సార్లు కాదు 4-5 సార్లు కడుక్కొని బాగా అది మొత్తం బాగా రుద్ది ఇట్లా సపరేట్గా చేసుకొని బాగా ఫ్రెష్గా కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. చూసారా ఇట్లా ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బోటి అంతా వాటర్ అంతా బాగా పిండుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీ టేస్ట్కి తగినంత కారం, కొంచెం అంత పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో మీ దగ్గర ఉంటే కొంచెం అంత అది అల్లం పేస్ట్ వేసుకోండి. జింజర్ పేస్ట్ వేసుకున్న తర్వాత గరం మసాలా ఏమైనా ఉంటే, ధనియాల పౌడర్ అట్లా ఏమైనా ఉంటే అది వేసుకోండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంత ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. బోటి ఫ్రైని గిన్నెలోకి తీసుకోండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, బోటి ఫ్రై అనేది మామూలుగా స్టఫ్ కాదు, లేకపోతే మామూలుగా రైస్లో కూడా కాదు. జొన్న రొట్టె మీద కానీ చపాతీ మీద కానీ తిని చూడండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.